నేను డాక్టర్ రాగిని జాతా ఫర్టిలిటీ సెంటర్ గచ్చిబౌలి నుంచి మాట్లాడుతున్నాను. మాక్ ఈటీ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. సో మాక్ ఈటీ ఆర్ ఇట్ ఈస్ అదర్వైజ్ కాల్డ్ ట్రయల్ ఈటీ అనమాట. సో ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే కొన్ని ఈటీస్ అంటే కొన్ని ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఏమైనా సస్పెక్ట్ చేస్తాం, లైక్ ఏదైనా డిఫికల్ట్ అవుతుంది అన్నప్పుడు వాళ్ళకి మాక్ ఈటీని సబ్జెక్ట్ చేస్తాం అనమాట. ఎవరెవరి ఇండికేషన్స్ ఏంటి మాక్ ఈటీ అంటే, నార్మల్ ఆల్ ఐవీఎఫ్ కపుల్ ఒక మాక్ ఈటీకి వెళ్ళినా ఏం ప్రాబ్లం లేదు. లేదంటే ప్రీవియస్ గా ఏదన్నా ప్రొసీజర్స్ ఐయుఐ లేదంటే హెచ్ఎస్జి ఆర్ ఎస్ఐఎస్ ఈ రకంగా ఏమన్నా టెస్ట్ చేసిన వెజైనల్ ఎగ్జామినేషన్ చేసి మనం ఎంట్రీ ఆఫ్ కెథెటర్ ఎలా ఉంది అని తెలుసుకున్నా కూడా మళ్ళీ మాక్ ఈటీ అవసరం లేదు. ఇంకొకసారి ఎనీ హిస్టరీ ఆఫ్ ఎనీ సర్జరీస్ లాప్రోస్కోపీ హిస్ట్రోస్కోపీలో వాళ్ళకు కూడా మనకు ఆల్రెడీ డైరెక్షన్ తెలిసిపోతుంది కాబట్టి మాక్ ఈటీ అవసరం లేదు. ఎవరెవరికి అవసరం అంటే ఏదైనా హిస్టరీ ఆఫ్ డిఫికల్ట్ ఐయుఐస్, హిస్టరీ ఆఫ్ ఎనీ సివియర్ ఎండోమెట్రియోసిస్ ఆర్ హిస్టరీ ఆఫ్ ఎనీ సర్వైకల్ స్టెనోసిస్ వీళ్ళందరికీ కొంచెము సస్పెక్ట్ చేస్తాం. ఆల్సో ఎనీ యూట్రైన్ అనామలీస్ అంటే 2 యూట్రస్ ఉండి ఏమైనా 2 సర్విక్స్ ఉన్నాయా, ఉన్న ఒక సర్విక్స్ ఒక యూట్రస్ లోకి డైరెక్షన్ ఆఫ్ ఎంట్రీ ఎట్లా ఉంది అనేది ఇదంతా ఐడియా మనకి మాక్ ఈటీలో తెలిసిపోతుంది అనమాట. సో మాక్ ఈటీ చేయడం వల్ల ఏమి ఇబ్బంది లేదు, కానీ మ్యాండేటరీగా కొంతమందికి సబ్జెక్ట్ చేస్తాం. ఎందుకంటే ట్రాన్స్ఫర్ అప్పుడు ఏం ఇబ్బంది కాకుండా ట్రాన్స్ఫర్ ఈజీగా అవే ఛాన్స్ అప్పుడు సక్సెస్ కూడా బెటర్గా ఉంటుంది. దీంట్లో ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే జాతాకు వచ్చి కనుక్కోండి. థ్యాంక్ యూ.